వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను బ్లాగ్ స్టార్ట్ చేశాక వెంటనే వచ్చేస్తాడు చూడండి, చెప్తున్నాను కదా ఆల్రెడీ. ఇక్కడ హలో, ఇది నా ఛానల్, నా బ్లాగ్. హాయ్ గైస్, మరి ఇదా ఇటు వచ్చి చెప్పుదా. సో ఇవాళ వీడియో నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నానండి. ఇట్స్ ఆల్ అబౌట్ గెట్ రెడీ విత్ మేదాన్ష్. ఓకే, కాకపోతే హీస్ గెటింగ్ రెడీ అరౌండ్ 10:30 11 o'clock అండి. నా మైక్ రా, ఎందుకంటే ఎవ్రీడే ఏం చేస్తాడంటే హరిని స్కూల్కి వెళ్ళే టైంలో వీడు హరినితో పాటు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుంటాడు. ఒకవేళ హరినితో పాటు లేచాడు అనుకోండి, నేను హరిని స్కూల్ పంపించాక బ్రేక్ఫాస్ట్ పెట్టాక వీడికి స్నానం చేయిస్తాను. ఒక్కొక్కసారి వెంటనే ఇమీడియట్ గా కూడా చేయించేస్తాను. ఇలా ఎంత అల్లరి చేస్తున్నాడంటే ఈ బాయ్స్ పిల్లలు చాలా అంటే చాలా నాటీ అండి. అల్లరి ఫెల్లో అయిపోయావు నువ్వు. ఈ మైక్ కావాలని వాడి గొడవ ఇప్పుడు. అయితే ఇవాళ హరినికి ఏమో హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. హరిని లేట్గా లేచిందని సార్ కూడా లేట్గా లేచారు. అయితే ఇంక అప్పటికి లేట్గా లేచాడు కదా అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఒక నిద్ర కూడా అయిపోయింది మా వాడిది. కాకపోతే హరిని జస్ట్ ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసింది. వీడు నాతో పాటే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేచాడు, బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక నిద్ర వేసి లేచాడు. అందుకే ఇప్పుడు స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను. అందుకే మేదాన్ష్తో గెట్ రెడీ విత్ మేదా. ఏంట్రా వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడండి. కెన్ యూ సే మామా, ఇది ఇయ్యాలంట. వాడు అలగడం అది కింద. ఒరే 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 ఒరే, నీకు దండం, పడిపోతావు నానా. లాలా చేద్దామా, లాలా మసాజ్ మసాజ్. సో చాలా మంది మేదాన్ష్కి లైక్ ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు మసాజ్కి, హెయిర్కి ఏం యూజ్ చేస్తారు? ఏందండి స్టంటులు? ఈ బాయ్స్ ఇంత నాటీగా ఉన్నారేంటి? హరిని ఏమో ట్యూషన్లో ఉంది, హాలిడేస్ కాబట్టి కొంచెం మార్నింగే ట్యూషన్ పెట్టేశాను సో దట్ చదువుకుంటుందని. ఇప్పుడు ఈయనకి స్నానం చేయించాలి. వీడికి స్నానం చేయించాక హరినికి ఒక మిడ్ డే స్నాక్ చేయాలంట చెప్పింది. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ కావాలి. ఇట్ షుడ్ బి లైక్ వెరీ లైట్ అన్నట్టు ఏదో నాకు ఒక లిస్ట్ లాగా ఇచ్చింది అనుకోండి, అండ్ అది చేయాలి. సో ఫస్ట్ ఈయన స్నానం అయితే చేపిద్దాం అనుకుంటే ఆయన సరే ఐఎమ్ గోయింగ్ బాయ్. సో ముందుగా నేను మేదాన్ష్కి మసాజ్ కోసం ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మేదాన్ష్ కోసం నేను స్కిన్ అండ్ హెయిర్ నారిష్మెంట్ గురించి లవ్ ల్యాబ్ వాళ్ళ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే ప్యూర్లీ న్యాచురల్ అండి. సో ఆలివ్ ఆయిల్ వచ్చేసి మన పిల్లల స్కిన్ నారిష్మెంట్ కి యూజ్ అవుతుంది అన్నమాట. స్కిన్ ని మంచిగా ఎప్పుడు కూడా నారిష్ గా ఉంచుతుంది అండ్ అలాగే మేకింగ్ స్కిన్ సో సాఫ్ట్. సో చాలా బాగుంటుంది. న్యూ బోర్న్ బేబీస్ నుంచి మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళకి నాపీ ర్యాష్ వస్తుంది కదా, డైపర్ ర్యాష్ వస్తుంది కొంతమందికి, అది కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. వాడు ఇప్పుడు చూడండి, నేను ఎవ్రీ డే బెడ్ నీట్గా సెట్ చేశాక ఆయన ఏం చేస్తాడు చూడండి. నేను ఇక్కడ ఇలా పెట్టుకుని మాట్లాడుతుంటే వాడు నన్ను ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఫోన్లో కూడా ఇట్లా మాట్లాడితే ఇమిటేట్. హలో శివ, ఏ టైంకి వచ్చినావు నువ్వు? ఇవాళ లంచ్కి వస్తావా రావా ఇంటికి? హాయ్ గైస్. సాత్విక అనగానే చూస్తాడు చూడండి, ఎందుకంటే సాత్విక ఈజ్ మై ఎడిటర్. ఐ కీప్ ఆన్ టెలింగ్ హర్ ఆల్ ద పాయింట్స్. ఇలా మాట్లాడుతూ ఉంటాను అనమాట వాయిస్ మెసేజ్లో. వాడు నన్ను చూసి సేమ్ నాలాగే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇది న్యాచురల్గానే రిచ్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ ఈ ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ మీ న్యూ బార్న్స్కి వాడి చూడండి, బెస్ట్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో ఇట్ ఈస్ గుడ్ చాయిస్ ఫర్ మసాజ్ అండ్ కుకింగ్ కూడా మనం యూస్ చేయొచ్చు ఇది, ఎందుకంటే ఇది ఎడబుల్ ఆయిల్ కాబట్టి పిల్లలకి చాలా సేఫ్ టు యూజ్. అండ్ అలాగే మనకి ఈ ఆయిల్ నాన్ స్టిక్కీ అండ్ నాన్ టాక్సిక్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ సీజన్ టైప్స్. మనం ఏ సీజన్లో అయినా కూడా ఇది యూజ్ చేయొచ్చు. వీడికి యాక్చువల్లీ ఎవ్రీడే నేను స్నానానికి ముందు టక్కుని స్నానం చేయించి దాని తర్వాత నేను చేసుకుంటాను, ఎందుకంటే బట్టలు అవన్నీ పచ్చిగా అయిపోతాయని చెప్పేసి. ఇప్పుడు కూడా ఏం చేస్తాడో తెలీదు. వాడు స్నానం చేసి రెడీ చేసేలోపు హరిని ట్యూషన్ అయిపోతుంది. అప్పుడు నేను హరిని కోసం ఒక మిడ్ డే హెల్తీ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ. సో ఇప్పుడు మనకు ఒక 10-15 days హాలిడేస్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ చాలా బాగుంటుంది. దాని రెసిపీ అది చాలా షార్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అనమాట. అది కూడా నేను ఇవాళ ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా. సో ఇప్పుడైతే మసాజ్ ఇంకొంచెం అట్లా ఒక 5-10 minutes అట్లా మంచిగా మసాజ్ చేసేసి
దాని తర్వాత స్నానం చేయిస్తాను. మీరు కూడా న్యూ పేరెంట్స్ అయితే మీ పిల్లలి హెయిర్ అండ్ స్కిన్కి ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలని కన్ఫ్యూజన్గా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. లవ్ ల్యాబ్ వల్ల న్యాచురల్స్ ఆలివ్ ఆయిల్. దిస్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్ ఫర్ ఆల్ ద కిడ్స్ అనమాట. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. హ్యావ్ ఎ లుక్ గైస్. సో మసాజ్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ వీడికి స్నానం చేయించి బస్ వేసేటప్పుడు మీతో కలుసుకుంటాను. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ గెట్ రెడీ విత్ మీ డాన్స్. చాలా తక్కువ నవ్వుతాడు నా కొడుకు. నవ్వులు కావాలి, నవ్వులు కావాలి. బాయ్ చెప్, బాయ్ చెప్, బాయ్ గాయ్స్, బాయ్. ఉడిపెల్లో స్నానం చేయించి కలుస్తాను. సో మా గుడ్డమ్మ లాల అయితే ఆపైంది. అయ్యో అందరు చూసేస్తున్నారు. మీరు జల్దీ టిష్ 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 3, 2, 1 గో. అరే తంతా నువ్వు చూసుకో కాస్త. మొత్తం ఇందాక ఆయిల్ రాసిందంతా సగం నా మొహానికి ఉంటుంది, నా బట్టలకు ఉంటుంది. వీక్లీ 2 మార్చుకోవాల్సి వస్తుంది నా దుప్పటి. ఎందుకనంటే ఈయన ఆయిల్ అంత మసాజ్కి సంబంధించి మొత్తం ఉంటుంది. యాక్చువల్లీ మ్యాట్ వేసి చేస్తాను. ఇంకా ఈ మధ్య అప్పుడప్పుడు కుదరకపోతే అలా చేసేస్తూ ఉన్నాను. వీక్లీ వన్స్ దుప్పటి మార్చేదాన్ని బెడ్ మీదది. ఇప్పుడు 2 మార్చాల్సి వస్తుంది మసాజ్ గారి కోసం. అండ్ నాకు కూడా పిల్లలు ఉంటే ఎప్పటికప్పుడు అట్లా ఫ్రెష్గా ఉంచడం ఇష్టం అనమాట. అండ్ వీడికి నేను 2 పూటలు స్నానం చేయిస్తాను. ఏ సీజన్ అయినా కూడా నాకు వాడు కొంచెం ఇట్లా మురిగ్గా అనిపించాడు, ఎక్కువసేపు కింద ఆడుకున్నాడు, ఇట్లా అంటే నేల మీద ఎక్కువసేపు ఆడుకున్నాడు, ఆ బాల్స్ దాంట్లో అట్లా ఎక్కువ ఆడుకున్నారు అనుకోండి, ఏ టైం అయినా కూడా పడుకోబెట్టే ముందు ఒక 2 మగ్గులు పోసేస్తాను అనమాట వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి. సో దట్ వాళ్ళకి ఫ్రెష్గా నిద్ర వస్తుంది, మంచిగా బబ్బు ఉంటాడని చెప్పేసి. కటింగ్ చేయించాలి వీడికి. వింటాడో లేదో తెలియదు. శివ కూడా లైట్గా ట్రిమ్ చేయించుకుంటా అన్నారు, చూడాలి. సో మేదాంష్ కటింగ్ది నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే నేను వీడియో చేస్తాను. ఎందుకంటే వాడికి 2 సార్లు గుండు చేయించాం కాబట్టి కటింగ్ ఎలా ఉండబోతుందో మేదాంష్కి చూడాలి. లాస్ట్ టైం ఒకసారి ట్రిమ్ చేయించాను, కానీ అప్పుడు నేను జస్ట్ 2 చిన్న షార్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాను వీడిని తీసుకుని, కాబట్టి అప్పుడు రికార్డ్ చేయడం కుదరలేదు. ఈసారి వీడిని తీసుకొని కటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నని తీసుకెళ్తా కాబట్టి అప్పుడు డెఫినెట్లీ రికార్డ్ చేస్తాను. ఏ నానా మేదాంష్ బనానా చెప్పు, బనానా. సో గెట్ రెడీ విత్ మీ. ఇలా చిన్న దిష్టి చుక్క పెట్టేసుకోవాలి అంతే. చిన్న దిష్టి చుక్క కాళ్ళకి చేతులకి పెట్టేశాక అమ్మ నాకు ఇక్కడ కూడా తలకు కూడా పెడుతుంది ఫ్రెండ్స్ చెప్పు. ఇప్పుడు ఈయన మళ్ళీ రెడీ అయ్యి ఏం చేస్తాడంటే కాసేపు వీడికి కూడా మిడ్ డే స్నాక్ అని చెప్పి వాడికి సంబంధించిన బిస్కెట్స్ ఉంటాయి. యాపిల్, సినమన్, యాపిల్ క్యారెట్, లేదంటే బనానా, బ్లూబెర్రీ ఇట్లుంటాయి అన్నమాట వాడికి సంబంధించిన స్నాక్స్. దాంట్లో బిస్కెట్స్ మీరు చాలా వీడియోలు చూసుంటారు. సో అదైనా తినిపిస్తాను, లేదా ఏదైనా ఒక ఫ్రూట్ అయినా పెట్టేస్తాను స్టీమ్ చేసి, లేదంటే బనానా అయినా పెట్టేస్తాను. ఇంకా ఏం లేదంటే నా బుర్రి తినేసాడు. ఆకేసి పప్పేసి ఆమేసి తిను అన్న తినేసాడు. అట్టిపెట్టి చెప్పు. అత్తరింటికి దారి. మనం వెళ్ళి అక్క కోసం స్నాక్ చేద్దాం. సో గైస్ దిస్ వాస్ ఆల్ అబౌట్ గెట్ రెడీ. లేదు ఏమి లేదు, ఊరికి అలా చేశాను. వాడు నన్ను మాట్లాడినివ్వడండి. సో ఇప్పుడు వెళ్ళి హరిని కోసం హెల్తీ స్నాక్ చేసేస్తాను. అది మీరు కూడా చూసేసండి. ఇప్పుడు ఈ 10 days హాలిడేస్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లెట్స్ గో. కిందికి వచ్చేసాం. హరినిది ట్యూషన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో అది కిందికి వచ్చేటప్పుడు దానికి స్నాక్ రెడీ చేద్దామని అయితే మీ అందరికి కూడా చూపిస్తున్నాను. మేదాంష్ని విజయ పడుకోబెట్టేస్తుంది. సో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. మా ఇంట్లో ఫ్రూట్స్ చూపిస్తా, బట్ ఎవరు ఏది తినరు. ఈవెన్ నేను కూడా తిన్ను. ప్రెగ్నెన్సీ టైంలో తప్పలేదు అనుకోండి. హియర్ యూ కెన్ సీ గ్రేప్స్, ఆరెంజ్, గువావా, డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నీ స్కూల్ ఉంటే సేల్ అవుతాయి. స్కూల్ ఉంటే ఏంటి అంటే ఇంకా అప్పుడు తప్పదు కదా, డెఫినెట్లీ స్నాక్ టైంలో అలా తినేస్తారు. ఇంట్లో ఉండేసరికి తినరు. సో అందుకని చెప్పి హర్ని కోసం ఇవాళ నేను ఫ్రూట్స్ కార్న్ కూడా వేసి ఒక కార్న్ పైనాపిల్ సాలెడ్ అండ్ ఒకటి కార్న్ యాపిల్ సాలెడ్ విత్ కుకుంబర్ చేద్దాం అనుకుంటున్నా. 2 చిన్న చిన్న క్వాంటిటీస్లో చేసి మీకు చూపిస్తాను. సో ఇది పిల్లలందరూ కూడా బాగా నచ్చుతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. ముందైతే మనము కార్న్ని బాయిల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చూడా ఇలా ఉంది.
ఇది నేను ఐకియాలో కొనుక్కున్న ఫ్రూట్స్ స్టీమింగ్ది. ఇలా ఉంటుంది. మనం ఏ సైజు గిన్నెలో కానివ్వండి, కుక్కర్లో కానివ్వండి, దేంట్లో అయినా ప్లేస్ చేసేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ నేను కార్న్, యాపిల్ అండ్ కుకుంబర్ సాలడ్కి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కొంచెం కార్న్. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ మేడింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఓన్లీ, ఇద్దరు తినగలిగేలాగా. ఎందుకంటే తినకపోతే దీన్ని మొత్తం నేను సేల్ చేయాలి ఇంట్లో, అందుకని. సో కొంచెం కార్న్, దీంట్లో యాపిల్, అదేమంటారు, టమాటోస్ అండ్ ఆనియన్. టమాటోస్ అండ్ ఆనియన్ ఇట్స్ కంప్లీట్లీ మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను యాపిల్ కట్ చేశాను, దీంట్లో యాపిల్ వేసేస్తున్నా. కలర్ఫుల్గా ఉండడానికి యూ కెన్ యాడ్ ఎ లిటిల్ pomegranate ఆల్సో, వెరీ లిటిల్. ఇట్స్ డిపెండ్ హూ ఈట్స్, ఎవరు తింటారు ఎవరు తినరు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కుకుంబర్ వేస్తున్నాను. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కుకుంబర్ అండ్ యాక్చువల్లీ పచ్చిమిర్చి వేయాలి. నేను పిల్లల కోసం కాబట్టి నేను చిల్లీస్ యూస్ చేయకుండా లైట్గా చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నా, వెరీ లిటిల్ బిట్, ట్యాంగీనెస్ కోసం. అండ్ బ్లాక్ సాల్ట్ యూస్ చేయాలి, నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్, ఎనీ సాల్ట్ యూ కెన్ యూస్, దట్ టు వెరీ లిటిల్ బిట్. మేదాంష్ కోసం అయితే రాగి వేసి ఒకటి చేస్తాను, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. అండ్ కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు ఇది మనం మిక్సింగ్ చేద్దాం. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ చాలా బాగుంది. ఇంకోటి పైనాపిల్ది కూడా చేసి అప్పుడు హర్నీని పిలుద్దాం, టుగెదర్ కొత్తిమీర వేసిస్తా. అగైన్ దీంట్లో కొంచెం కార్న్, చాలా ఈజీ అండి. మీరు జస్ట్ కార్న్ మనకి మార్కెట్లో ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి తెప్పించేసుకొని స్టీమ్ చేసేసి కావాల్సిన ఫ్రూట్స్ తోటి వాళ్ళకి కలిపి ఇచ్చేసారనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పైనాపిల్ కట్ చేస్తున్నా. మై ఫేవరెట్ ఇస్ లైక్ పైనాపిల్, ఎందుకంటే నాకు గ్రిల్డ్ పైనాపిల్ అన్న చాలా ఇష్టం అన్నమాట. అండ్ పైనాపిల్ విత్ చీజ్, ఇది మేఘ్నక్క రెసిపీ అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పార్టీ హోస్ట్ అలా చేసినప్పుడు పైనాపిల్ చీజ్ పెడుతుంది అక్క. మేము వెళ్ళగానే ఫస్ట్ చికెన్ ఉన్నా సాలడ్స్ ఉన్నా అలా ఏం చూడం, పైనాపిల్ జస్ట్ ఇట్లా పైనాపిల్ ఫ్రూట్ విత్ డైరెక్ట్ చీజ్ తోటి ఇస్తారు అక్క, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మాకు ఏదైనా పాట్లకు ఉంటే చూపించడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు నేను కార్న్ వేసేసాను. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ పైనాపిల్. అగైన్ సమ్, ఇవి ఆప్షనల్, ఏమి లేకపోయినా కూడా పైనాపిల్ కార్న్ వేసుకొని ఉప్పు కారం కొంచెం కొత్తిమీర వేసుకొని, కారంకి బదులు కూడా చిల్లీస్ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో సేమ్ ఉప్పు, లైట్గా కారం, అగైన్ లైట్గా చాట్ మసాలా. నౌ ఐల్ బి యాడింగ్ కొత్తిమీర, కొరియాండర్ ఫర్ బోత్. సో చాలా సింపుల్ రెసిపీ, చూసారు కదా. సో ఫైనల్గా రెండిట్లో కొంచెం మన దేశీ తడక ఉండాలంటే కొరియాండర్, కొత్తిమీర యాడ్ చేసా. సో కిడ్స్ చెప్పాను కదా, ఇది పిల్లలు కూడా చేసుకోవచ్చు, ఇట్స్ వెరీ ఈజీ. నౌ విల్ కాల్ హరిని అండ్ విల్ ఆస్క్, రెండు టేస్ట్ చేపిద్దాము, ఏది బాగుందో అడుగుదాం. ఇంకొకటి నేను తింటా, కాకపోతే మీకు రెండు రెసిపీస్ లాగా చూపించాను. దీంట్లో పెద్దవాళ్ళు తినేలాగా ఉంటే ఆనియన్, టమాటోస్, క్యాప్సికమ్, ఇలా వెజ్జెస్తో పాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ సమ్ పీపుల్ వోంట్ లైక్ ఫ్రూట్స్ యాడింగ్ టుగెదర్ విత్ వెజిటేబుల్స్ అన్నట్టు. మా ఆయనకి నచ్చదు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లా కలిపి యాడ్ చేస్తే నచ్చదు. వెజ్జెస్ లాగా కావాలంటారు, ఫ్రూట్స్ లాగా కావాలంటారు. బట్ ఈ పైనాపిల్ సాలెడ్ ఎప్పుడైనా ట్రై చేయించాలి, బాగుందన్నారు ఒకసారి తిన్నప్పుడు. మళ్ళీ ఇట్లా ఇందులో ఈ pomegranate అలాంటివి వేస్తే పెద్దగా నచ్చదనమాట. సో నౌ ఐఎమ్ టేస్టింగ్ పైనాపిల్ వన్. చెప్పాను కదా, ఐ పర్సనలీ లైక్ పైనాపిల్ వన్ బికాస్ ఆ ట్యాంగీనెస్, స్పైస్, స్వీట్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. బట్ యాపిల్ ఏంటంటే కొంచెం సటిల్గా ఉంటుంది, పిల్లలకి ఇష్టపడేలాగా. నా వాళ్ళు కాల్ హరిని, వీళ్ళు ఆస్క్ హర్ ఒపీనియన్. ఏమి ఇచ్చారు మ్యామ్ హోంవర్క్ నీకు? ఇక్కడే ఉన్నారు మ్యామ్, చెప్పు ఏమి ఇచ్చారు మ్యామ్? నీకు ఒక మిడ్ డే స్నాక్, నీకు రెండు తినిపిస్తా. విచ్ వన్?
ఎలా చెప్తే చూడండి. నువ్వు మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు 2 టేస్ట్ చేయాలి, దేంట్లో ఏముందో గెస్ట్ చేయాలి. నీకు రెండిట్లో ఏం నచ్చిందో చెప్పు. తిన్ నమ్ములు. హన్నీ కావాలని చేస్తుంది చూడండి, పరువు తీస్తుంది. చెప్పు. యాపిల్. సరే ఇది తిని చూడు. కొంచెం చిన్నది. సరే చిన్నదే పెడతా. నీకు ఏది నచ్చిందో చెప్పు రెండిట్లో నుంచి. అట్లా ఎంగిల్ చేయొద్దు స్పూన్. సో నీకు ఏది నచ్చింది రెండిట్లో? సో ఎస్, పిల్లలకి మ్యాక్సిమం పైనాపిల్ నచ్చుతుంది, ఎందుకంటే అది కొంచెం ట్యాంగీగా ఉంటుంది. అండ్ మై ఫేవరెట్ ఈజ్ ఆల్సో పైనాపిల్. బట్ ఈ కుకుంబర్ యాపిల్ది కూడా చాలా బాగుంటుంది ఇఫ్ యూ యాడ్ ఆనియన్స్ అనేలాగా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ 10-15 డేస్ మనకి హాలిడే సిరీస్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటా. బెస్ట్గా హిట్ అయినవి మీ ముందుకి ఇప్పుడు కాకపోయినా అప్కమింగ్ వీడియోస్లో తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. సో ఐ హోప్ మీ అందరికీ చిన్న చుట్కు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. ఇలా హాలిడే సిరీస్లో ఎప్పుడు వీడియో చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తూ ఉంటాను గైస్. కొంచెం మీరు కూడా భరించాలి. నేను హరిని ఇంట్లో భరించినట్టు మీరు కూడా మా వీడియోస్ భరించాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు చూపించే ప్రేమ ఆదరణ ఎప్పుడు మాకు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. తమ్ముడు పడుకున్నాడు అక్కడ. బెల్ మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. సర్ప్రైజ్ ఉంది నీకు. సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్పి నాకు తెలియాలి అని చెప్పి అట్లా పెట్టా. ఈ జన్మమే రుచి చూడడానికి. ఏం లేదా ఉంది కదా, అదిగో బ్రౌన్ కలర్ది.